पूरा लोकल। మేము కాంగ్రెస్ కు చెయ్యి గుర్తు ఓటేస్తాం. వాళ్ళ సిరిశాలం యాదవ్ ఉండు కదా, నా క్లాస్మేట్ ఎల్లారెడ్డి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం మేమంతా. అయినా మంచి పైల్వాన్గిరి చేసినాము. అప్పుడే పైల్వాన్గిరి, అప్పుడు మేము సంపాదించుకు పైల్వాన్గిరిలో ఏముండయి, న్యాయంగా పోయినాం అందరం. పాలిటిక్స్ ఎక్కువైనాక తర్వాత మేము కష్టపడ్డాం. నేను ఎలక్ట్రానికల్ చేసిన, మా మేనమామ వెంకటస్వామి, జి వెంకటస్వామి, వివేక్, వినోద్, మేమంతా చుట్టాలం. మళ్ళీ మేము బామాడిది అనుకోము. ఏందయ్యా పని కాలేదా, పని చెప్పి పెడదామంటాం. శ్రీశైలం యాదవ్ తెలుసు అంటారు కదా, ఆయన రౌడీ అంటారు, అనేటోళ్ళు అంటారు. లోకులు కాకులు మనిషి వెంబడి తిరిగితే తెలుస్తుంది ఆయన మంచివాడా కాదా. ఆయన ఒక పేద ఆయన కూడా కష్టపడ్డాడు. ఆయన దగ్గర బర్రెలు ఉండే, ఇసుగుబూడలో ఆయన పుట్టి పెరిగింది ఇసుగుబూడ. బర్రెలు ఉండే, కాదు అంటారు మేడం అందరూ. పబ్లిక్ చెప్పినా కదా, లోకులు కాకులు మంచిగా ఉంటే ఎవరు తలవారు. ఇప్పుడు నా ఎంబడి కూడా ఇక్కడ అంబేద్కర్ నగర్లోనే తాత ముతాంత అమీర్పేట వెళ్ళాడు కూడా, నన్ను కూడా నా ఎంబడి తింటారు తాగుతారు వెనక సురేష్ అన్న అది ఇది అంటారు. అనేటోళ్ళు అనుకుంటారు. మనం వచ్చే మనం చేయాలి. కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, మీకు ఏమి ఇచ్చింది, ఏం చేస్తుందని చెప్పేసి మీకు అంత నమ్మకం? ఇప్పుడు రేవంత్ అయినా కూడా చాలా మంచి మనిషి, వాళ్ళ మామ కూడా మంచివాడే ఉండే. అప్పుడు కాంగ్రెస్ మళ్ళీ కొంతమంది అంటూనే ఉంటారు. కొంతమంది అనేటోళ్ళకు ఉండాలి తెలివి, ఛాన్స్ ఇవ్వాలి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు కాకుంటే అది వేరే మాట. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాంగ్రెస్కు. చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సీఎం కొత్తగా అయిండు. గోపీనాథ్ చేశాడు. ఆయన గురించి మనం అంత పట్టించుకోలేదు. ఆయన స్టార్టింగ్లో వచ్చినప్పుడు టీడీపీలో కదా స్టార్టింగ్ వచ్చిండు. ఇక్కడనే ఆయన కొంతమంది అన్నారు. అరే బాబు ఆయన కూడా పెద్ద మనిషి, కోరరు మామూలు కంటే పుట్టిన వాళ్ళు. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అంటే కమిటీలు, పాత కమిటీలు ఉండే, ఇది కేసీఆర్ కట్టిండి. ఇది మీరు ఇక్కడ అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో ఎప్పటి నుంచి ఉంటున్నారు కదా, మరి ఇక్కడ ప్రజలు అసలు ఏ పార్టీ కొట్టేస్తారు, ఎటువైపు? ఇప్పుడు కొంతమంది కండవలు వేసుకొని తిరుగుతారు. ఆయన ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఎవరు కండవ చేస్తారు. నేను కండవ వేసుకుంటే తెలుస్తుంది ఏ పార్టీ వాళ్ళు. తర్వాత అక్కడ మీటింగ్ అయిపోయినా కండవ ఆడేస్తారు, వాళ్ళు ఎవరు వస్తారు. అది న్యాయం కాదు కదా. మనం డబ్బు తీసుకున్నాం, మనం ఓటు వేయాలి, గెలిపియాలి, తర్వాత కొట్లాడాలి. కంపల్సరీ కాంగ్రెస్ కంపల్సరీ. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎల్లారెడ్డిగూడలో సమాజ్గూడలో కనీసము 250-300 ఓట్లు ఉన్నాయి. మా ఫ్యామిలీ మెంబర్, మా ఖాందాను ఫ్యామిలీస్, మా చిన్నమ్మలు వాళ్ళన్నీ. ఇక ఎలక్షన్స్ చూసుకుంటే 4-5 రోజులు మాత్రమే ఉంది ఉప ఎన్నికలకు సంబంధించి. మరి ఇటు ఈ ప్రాంతంలో అమీర్పేట ఎల్లారెడ్డిగూడ ఈ ప్రాంతంలో ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉందంటారు? అలాగే మీరు కూడా మీ పర్సనల్గా అసలు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనిపిస్తుంది? ఇక్కడున్న ప్రజలైనా కావచ్చు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలు కూడా ఉప ఎలక్షన్ వైపు చూస్తున్నారు, జూబ్లీహిల్స్ ఉప ఎలక్షన్ వైపు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధికి ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి పైన చర్చ చూస్తే ఖచ్చితంగా తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలైనా ఎవరైనా కూడా నెక్స్ట్ అభివృద్ధి చేసిన పార్టీ ఏది ఉందో ఆ పార్టీకే పట్టం కట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకు అన్న విషయానికి వస్తే ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో బాధపడని ప్రజలు ఎవరన్నా ఉన్నారా? ఏ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళైనా సరే చూస్తే ఏ ఒక్కరు కూడా లేరు. మహిళలకు ఉచిత బస్ అని పెట్టిండు, మగవారికి బస్ కిరాయిలు పెంచిండు. ప్లస్ రెండవది రైతులనైతే హరిగోస పెట్టుకుంటుండు. ఏ రోజు 10 సంవత్సరాల్లో కష్టపడని రైతులు ఈరోజు యూరియా బత్తాల గురించి నడి రోడ్డు పైన ఉండడం, అదే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి దృశ్యాన్ని నేను అధికారంలోకి వస్తే మార్పు చేస్తా అన్న ముఖ్యమంత్రి మళ్ళా పాత రోజులకు తీసుకుపోయి చూపెట్టడం జరిగింది. బీఆర్ఎస్ అయితే కనుక ఎప్పుడు 10 years నుంచి పాలించుకుంటూ వచ్చింది ఇక్కడ కాబట్టి కనిపించింది చేసిన అభివృద్ధి మొత్తం. మరి కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలే కదా అయింది, ఇంకా చూడాలి. అమ్మాయి ఈ భారతదేశాన్ని పరిపాలించిన పార్టీలు 2 అనేది కూడా మీరు గుర్తెరగాలి. అందులో 60 సంవత్సరాల వ్యవధిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా భారతదేశాన్ని, నేను అనేది వాళ్ళ తెలంగాణలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పార్టీలు పరిపాలించిన, ఒకటి కాంగ్రెస్, ఒకటి తెలుగుదేశం పార్టీ. అప్పుడు కూడా మనం తెలంగాణలో ఉన్నాం. మరి అప్పుడు అభివృద్ధి కనవలేదా?
ఇదే తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారి వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా మనకు అభివృద్ధి కనబడ్డది. జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే కనుక మొత్తానికి ఇక్కడికి వచ్చి చూద్దాం. ఇప్పటివరకు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన పని ఏ విధంగా చేశారు ఉన్నదా అసలు ఆయన చేసింది? అయితే మాగంటి గోపీనాథ్ గారు చేసినది మీకు ఆల్రెడీ చూస్తే ప్రస్తావన. మాగంటి గోపీనాథ్ గారు ఈ జూబ్లీ హిల్స్ ప్రజలలో చాలా మంది ఇళ్లలో మమేకమై ఒక బ్రదర్ లాగానో ఒక అన్న లాగానో లేకపోతే ఆ ఇంటికి తోబుట్టు లాగానో నిలబడి అభివృద్ధి చేసింది అయితే కనబడుతుంది. ఆ ప్రజలలో కూడా చాలా మందిని మీలాగానే మేము కూడా అడగడం జరిగితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది, గోపీనాథ్ గారు మాకు చాలా వరకు చేశారు అని, అభివృద్ధి పనులు చేశారు, మాకు ఏ ఆపద ఉన్నా కూడా వెన్నంటి ఉండేవాడు. సునీత గారు నిలబెట్టారు కాబట్టి ఆయన సతీమని ఆమె కూడా చేస్తుంది అనిపిస్తుంది. ఆమెకు అనుభవం లేదు. అసలు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఆమె చేయగలదంటారు? అనుభవం అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఎవరైనా కూడా పుట్టుకతోటే అన్ని అనుభవాలు రావు. పుట్టుకతోటే ఎవరికి అనుభవాలు రావు. తనొక చురుకైన మహిళ. మీరు చూస్తున్నారు, ఒకప్పుడు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేది కాదు. ఈరోజు బయటికి వచ్చి తను ప్రసంగం చేయగలుగుతుంది. మీరెవరికి భయపడని అవసరం లేదు, మీకు నేను తోడుగా ఉంటా అని చెప్పేసి. ఖచ్చితంగా తను కూడా గోపీనాథ్ గారి ఆశయ సాధనలో ఆశయ లక్ష్యంలో ఆయన ఆలోచన విధానంలో ఖచ్చితంగా మమేకమై పనిచేస్తుందని కూడా అనుకుంటున్నారు. మరి ఇప్పుడు మీరు చూస్తుంటే మొత్తం బీఆర్ఎస్ కి మీ మద్దతు చూపిస్తున్నారు మొత్తం అంతా కూడా. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి ఇప్పుడు ఫస్ట్ భార్య ఇంకొక ఆమె ఉంది, ఆమె వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది మేము అసలైన భార్యని ఈమె కాదు అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఒక ఆడపిల్ల తల్లి నువ్వు ఈ క్వశ్చన్ అడిగినావు. మన హిందూ సాంప్రదాయంలో కానీ మీరు చూసే ఉంటారు, మనిషికి లాస్ట్ చనిపోయినాక జరిగే అంత్యక్రియలలో ఎక్కడైనా కనబడ్డదా? మీరు మమ్మల్ని అడిగక ముందు ఈ క్వశ్చన్ మీరు ఎక్కడైనా కనబడ్డదా? అప్పుడు కనబడనామే ఈ ఎలక్షన్ లోపలికి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళ స్వలాభానికి తీసుకొచ్చారు తప్ప కానీ ఆమె భార్య అయితే అంత్యక్రియల టైంలో నేను నా భర్తను కోల్పోయినని ఎప్పుడన్నా కనబడ్డదా? మాగంటి సునీత కనబడ్డదా మీకు? ఈ క్వశ్చన్ అడిగే ముందు మనం హిందూ సాంప్రదాయంలో ఉన్నాము. మనము ఇదంతా కూడా ఎలక్షన్స్ కి సంబంధించి కాంగ్రెస్ కావాలని 100% అపోజిట్ వాళ్ళు ఓడిపోతుర్రు అన్న భావనతోటి ఏం చేయలేక వాళ్ళకి ఎక్కడ దారి దొరకలేక ఎక్కడికి పోయినా కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు కదా. నువ్వు ఇస్తాన హామీ లేలే కదా. హైదరాబాద్లో హైడ్రా ఎక్కడిది? ఈరోజు ఈ బస్తీలలో హైడ్రా గురించి ఎంతమంది భయపడుతున్నారో మరి ప్రతి ఒక్క డోర్ను తట్టవచ్చు. తడితే వాళ్ళే చెప్తారు. ఇవన్నిటికీ కూడా వాళ్ళకు ముఖం లేక మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఎట్లా ఓడిపోతా అని డిసైడ్ అయ్యారు. నా కూర్చో పోయేటట్టుందిరా నాయన అని చెప్పి ఏం చేయాలో తెలియలేక పాపం ఆఖరికి ఇంట్లోన్న మహిళను తీసుకొచ్చి నువ్వు ఏడువమ్మా అని చెప్పి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ పాపం నిజంగా భర్త చనిపోతే ఏడ్చిన కామెంట్ చేసిన ఆయన ఇలా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఏడిపిస్తున్నారు అని మేమైతే అంటున్నాం. సో ఇక్కడ అంతా కూడా బీఆర్ఎస్ కి ఎక్కువ పోటీ ఉంది. ఇప్పుడు దానికి పోటీకి ఏ పార్టీ ఉంది అంటారు? కాంగ్రెస్ అలాగే బీజేపీకి పరిస్థితి కూడా ఎలా ఉంది? ఇక్కడ ఏమంటున్నామమ్మా, మాకు ఏది పోటీ లేదు. ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ వైపే ఉన్నారు, బీఆర్ఎస్ నే గెలిపిస్తారు. ఇక మాకెవరు పోటీ లేరు. క్లియర్ ఇది. బీఆర్ఎస్ ఒక 60 నుంచి 65 వేల మెజార్టీతో రావచ్చు అని చెప్పేసి అంచనా.